సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లలో రిపీట్ అవుతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లలో మనకు ఈ రివర్ సిస్టమ్ గురించి డెఫినెట్గా 1 మార్క్ వస్తుందన్నమాట. సో ఆ రివర్స్ యొక్క నదుల యొక్క జన్మస్థలం ఎక్కడ, ఆ నది యొక్క పొడవు ఎంత, ఆ నది ఎక్కడ కలుస్తుంది అంటే వేరే నదులలో కలుస్తుందా, వేరే నది కలిసి ఆ నదికి ఉపనదిగా ఏర్పడుతుందా, లేదంటే బంగాళాఖాతంలో కలుస్తుందా, అరేబియా సముద్రంలో కలుస్తుందా. సో ఇట్లా క్లారిటీగా మనకు ఇండియన్ రివర్ సిస్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నదుల గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ కండి. సో అదేవిధంగా మన యొక్క రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్స్లలో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ని అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో మొదటగా మనం ఇక్కడ చూసుకుంటే గంగా నది. సో గంగా నది యొక్క జన్మస్థానం ఎక్కడంటే గంగోత్రి గ్లేసియర్ అంటే గంగోత్రి హిమనీనదం నుంచి ఈ గంగా నది జన్మిస్తుందన్నమాట. సో మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగీరథి మరియు అలకనంద అనే 2 నదుల కలయిక వలన మనకు గంగా నది ఏర్పడుతుంది. సో భారతదేశంలో గంగా నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 2525 కిలోమీటర్లు. సో ఈ గంగా నది మనకు బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. సో ఎండ్ పాయింట్ ఎక్కడ అంటే నది యొక్క ముఖద్వారం అంటే మనకు ఎక్కడ కలుస్తుందంటే బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. మనకు బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఈ గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నదిగా పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి యమున నది. సో ఈ యమున నది అనేది గంగా నది యొక్క ఉపనదులలో అన్నిటికంటే పెద్ద నది అన్నమాట. సో ఈ యమున నది ఎక్కడ జన్మిస్తుందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునోత్రి అనే హిమనీనదం వద్ద జన్మిస్తుందన్నమాట. సో దీన్ని యమునోత్రి గ్లేసియర్ అని కూడా అంటాము ఇంగ్లీష్లో. సో ఈ యమున నది యొక్క పొడవు వచ్చేసి 1376 కిలోమీటర్లు. సో ఈ యమున నది ఎక్కడ కలుస్తుందంటే గంగా నదిలో కలుస్తుందన్నమాట. సో గంగా నది అలహాబాద్లో గంగా నదిలో కలుస్తుంది. సో దీన్ని త్రివేణి సంగమం అంటాము. సో మనకు కుంభమేళ జరుగుతుంది కదా. సో ఈ కుంభమేళలో మనకు త్రివేణి సంగమం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకు ఇటీవల జరిగినటువంటి కుంభమేళ జరిగింది కదా. సో దానిలో ఎక్కడ జరిగింది, ప్రయాగరాజ్ అంటే ఏమిటి, మహాకుంభమేళ ఎక్కడ జరిగింది, సో కుంభమేళ ఎక్కడ జరిగింది, సో ఇట్లా ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆ టాపిక్ యొక్క పీడిఎఫ్ని కూడా మన రాజ్య కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర నది హిమాలయాలలో టిబెట్లో జన్మిస్తుందన్నమాట. సో టిబెట్లో జన్మించి భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశిస్తుంది. సో ఈ బ్రహ్మపుత్ర నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే, సో మొత్తం పొడవు కాదు, మన ఇండియాలో ప్రవహించే పొడవు ఎంత అంటే 1800 మీటర్లు అనమాట. సో 1800 కిలోమీటర్లు ఈ బ్రహ్మపుత్ర నది యొక్క మొత్తం పరివాహక ప్రాంతం మన ఇండియాలో ఎంత అంటే 1800 కిలోమీటర్లు. సో ఈ బ్రహ్మపుత్ర నది ఎక్కడ కలుస్తుందంటే బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ చంబల్ నది. సో ఈ చంబల్ నది అనేది యమునా నది యొక్క ఉపనది అనమాట. సో ఇది మధ్యప్రదేశ్లో జన్మిస్తుంది. దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 960 కిలోమీటర్లు. సో మనకు ఇది యమునా నదికి ఉపనదిగా ఉంటుంది. అంటే మనకు యమునా నదిలో ఈ చంబల్ నది కలుస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ సోన్ నది. సో సోన్ నది అనేది గంగా నది యొక్క ఉపనది. సో ఇది అమర్కంటక్ వద్ద మధ్యప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే జన్మిస్తుంది. దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 784 కిలోమీటర్లు. సో ఇది గంగా నదిలో కలుస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ గండక్ నది. సో గండక్ నది అనేది నేపాల్లో గంగా ట్రిబ్యూటరీ అంటే ఇండో నేపాల్ బార్డర్ అంటే త్రివేణి సంగమం వద్ద ఈ గండక్ నది మనకు గంగా నదిలో కలుస్తుంది అన్నమాట. సో దీని యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 630 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్ కోసి నది. సో ఈ కోసి నది అనేది మనకు బీహార్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో
ఇండో నేపాల్ బార్డర్ ఉంది కదా, బీహార్లో స్టార్ట్ అవుతుంది గండక్ నది అనేది. సో ఈ గండక్ నది యొక్క మొత్తం పొడవు వచ్చేసి 630 కిలోమీటర్లు. సో ఇది ఎక్కడ కలుస్తుందంటే గంగా నదిలో కలుస్తుంది అనమాట. సో ఇది గంగా నది యొక్క ఉపనది గండక్ నది అనేది. నెక్స్ట్ వన్ కోసి నది. సో కోసి నది అనేది ఇండో నేపాల్ బార్డర్లో జన్మిస్తుంది. సో ఇది బీహార్ ప్రాంతంలో గంగా నదిలో కలుస్తుంది అనమాట. సో దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 720 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్ బేట్వా, గోమతి, ఘాగ్రా, హుగ్లీ. సో ఇవి మనకు గంగా నది యొక్క ఉపనదులు అనమాట. సో నేను ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ నదుల గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. సో ఎందుకంటే మొత్తం నదుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 70+ అబవ్ ఉన్నాయన్నమాట నదులు అనేటివి. సో వాటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి చదువుకోండి, చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ దామోదర్ నది. సో ఈ దామోదర్ నది అనేది మనకు జార్ఖండ్ రాష్ట్రంలో జన్మిస్తుంది అనమాట. సో ఇది 592 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సో ఇది మనకు వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నదితో కలుస్తుంది. నెక్స్ట్ వన్ మహానంద. సో ఈ మహానంద అనేది మనకు వెస్ట్ బెంగాల్లో జన్మిస్తుంది అనమాట. సో దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 360 కిలోమీటర్లు. ఇది గంగా నదిలో కలుస్తుంది. నెక్స్ట్ వన్ అలకనంద. సో ఈ అలకనంద అనేది సాతోపంత్ భాగీరథి కారక్ గ్లేసియర్ అంటే హిమనీ నదం వద్ద జన్మిస్తుంది అనమాట. సో దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 190 కిలోమీటర్లు. ఇది మనకు అలకనంద మరియు భాగీరథి అనే 2 నదులు కలిసి గంగా నదిగా ఏర్పడతాయి అన్నమాట. అవి ఎక్కడ ఏర్పడతాయంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పడతాయి. నెక్స్ట్ వన్ ఇండస్. సో మనకు ఇండస్ అంటే సింధు నది. సో ఈ సింధు నది అనేది మనకు టిబెటన్ ప్లాటూలో జన్మిస్తుంది అనమాట. సో ఇది మనకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది ఇండియాలో. సో దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 3180 కిలోమీటర్లు. సో ఇది అరేబియన్ సీ అంటే అరేబియన్ సముద్రంలో కలుస్తుంది అనమాట ఈ సింధు నది అనేది. నెక్స్ట్ వన్ చీనం, జీలం, రావి, సత్లెజ్, బియాస్. సో ఇవన్నీ మనకు సింధు నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ వన్ సో ఇవన్నీ కొన్ని చిన్న చిన్న నదులు అనమాట. నెక్స్ట్ వన్ కావేరీ నది. సో కావేరీ నది అనేది వెస్టర్న్ ఘాట్స్లో కర్ణాటకలో జన్మిస్తుంది. సో దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 765 కిలోమీటర్లు. ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ వన్ కృష్ణానది. సో కృష్ణానది అనేది మనకు మహారాష్ట్రలో మహాబలేశ్వర్ వెస్టర్న్ ఘాట్స్లో జన్మిస్తుంది అన్నమాట. సో దీని యొక్క మొత్తం పొడవు 1400 కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ వన్ గోదావరి నది. సో గోదావరి నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే మహారాష్ట్రలో అన్నమాట. సో దీని యొక్క ఇది మొత్తంగా 7 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. గోదావరి నది యొక్క మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. సో ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది చివరగా. నెక్స్ట్ వన్ తుంగభద్ర. సో తుంగభద్ర అనేది కర్ణాటక రాష్ట్రంలో జన్మిస్తుంది. ఇది కృష్ణా నదికి ఉపనది అన్నమాట. సో తుంగభద్ర నది యొక్క మొత్తం పొడవు 531 కిలోమీటర్లు. సో ఇది కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బోర్డర్లో కృష్ణా నదిలో కలుస్తుంది. నెక్స్ట్ వన్ సో తపతి నది, మహి నది. నెక్స్ట్ వన్ నర్మదా నది. సో ఈ నర్మదా నది అనేది మనకు మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వద్ద జన్మిస్తుంది. సో దీని యొక్క మొత్తం పొడవు 1415 కిలోమీటర్లు. సో ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో మనకు నర్మదా నది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనిపైన మనకు సర్దార్ సరోవర్ అనే డ్యామ్ ఉంటుంది కదా. సో అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి మంజీరా. సో ఈ మంజీరా అనేది మనకు బాలాఘాట్ హిల్స్లో జన్మిస్తుంది. గోదావరి నియర్ కండకుర్తి కర్ణాటకలో. నెక్స్ట్ వన్ భీమా నది. సో ఇవన్నీ మనకు చిన్న చిన్న నదులు అనమాట. ఇక్కడ ఓన్లీ మనం మెయిన్ ఇంపార్టెంట్ నదుల గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ మహానది. సో ఈ మహానది అనేది మనకు ప్రీవియస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనకు ప్రీవియస్ ఎగ్జామ్ కాదు, ఇంతకుముందు జరిగినటువంటి షిఫ్ట్లలో ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. మహానది యొక్క పొడవు ఎంత అని వచ్చింది.
సో అక్కడ కొన్ని వాటిలో ఆప్షన్స్ ఏమున్నాయంటే 900 కిలోమీటర్స్ అని ఉన్నాయి. సో మనం 900 అంటే 900 అని ఆన్సర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మామూలుగా అయితే మహానది యొక్క పొడవు ఎంత అంటే 858 కిలోమీటర్లు. సో మనం ఆప్షన్స్ని బట్టి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మహానది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మహానది జన్మిస్తుంది. సో ఇది మనకు బంగాళాఖాతంలో కలుస్తుంది, ఒడిశా దగ్గర. నెక్స్ట్ వన్, సో ఇవన్నీ మనకు చిన్న చిన్న నదులు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కాళీ నది, శరావతి నది, పెరియార్, సో బ్రహ్మపుత్ర, సో ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఈ నదుల గురించి మీరు క్లారిటీగా నేర్చుకోండి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. సో నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఇండియన్ జాగ్రఫీ నుంచి మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా అంటే మెయిన్గా మనకు ఇండియన్ రివర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఇండియన్ రివర్ సిస్టమ్ నుంచి దాదాపుగా అంటే 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నదుల యొక్క జన్మస్థలం ఎక్కడ, ఆ నదుల యొక్క ఉపనదులు ఏమిటి, ఆ నదులు ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి, అదేవిధంగా ఆ నది యొక్క పొడవు ఎంత, ఆ నదిపై నిర్మించినటువంటి ఆనకట్టలు ఏమిటి, ఆ నది ఏర్పరిచేటువంటి మైదానాలు ఏమిటి. సో ఇట్లా ఈ ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి, భారతదేశ నదీ వ్యవస్థ గురించి డెఫినెట్గా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా ఈ టాపిక్ అయితే చూసుకోండి. మనకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లలో ప్రతి ఒక్క షిఫ్ట్లలో మనకు ఈ నది యొక్క పొడవు గురించి క్వశ్చన్ వస్తుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయబోయే మీ అందరికీ ఆల్ ది బెస్ట్.